ఆనందా రైట్ పోయిగా ఓ నేడు భారత రాజ్యాంగ రూపశిల్పి, ప్రపంచ మేధావి, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా తెలంగాణ మాలమాన ఆధ్వర్యంలో ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి స్వర్ణాన్ని కల్పించినటువంటి గొప్ప మహానుభావుడు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరగాలని భారత రాజ్యాంగంలో సర్వ హక్కులు కల్పించినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించి విద్యా ఉద్యోగ రంగాల్లో కాకుండా రాజకీయ రంగంలో కూడా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించి వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ఇప్పుడున్నటువంటి మనువాద పార్టీ అయినటువంటి భాజపా రాజ్యాంగాన్ని మారుస్తామని కర్ణాటక బీజేపీ నాయకుడు అనంత్ కుమార్ ఇచ్చే 400 సీట్లు ఎంపీ సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని బహిరంగంగానే ప్రకటించడం జరిగింది. దాన్ని మేము తెలంగాణ మాలమానాడుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మళ్ళీ బీజేపీగానే వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల బస్సులు భాగమైతే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటు అనే ఆయుధాన్ని కల్పించారో ఆ ఓటు ద్వారానే నేడు జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఈ మనువాద పార్టీకి, ఈ మనువాదులకు బుద్ధి చెప్పాల్సిందిగా మేము తెలంగాణ మాలమానాడుగా పిలుస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ మహనీయునికి ఘననివాళులు అర్పించడం అంటే భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు జరిపినప్పుడే, ఆ భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుతున్నప్పుడే ఆ మహనీయునికి ఘననివాళులు అర్పించినట్లయితే. కాబట్టి తెలంగాణ మాలమాన ఆధ్వర్యంలో ఖచ్చితంగా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్, జై మాల.